ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేసి మనకు స్కిన్ అనేది స్ట్రెచ్ అవుతుంది. హ్మ్. ఇన్ ఆర్డర్ టు అకామిడేట్ ద బేబీ అండ్ ఆల్. అది మనకి సైజ్ పెరుగుతూ ఉంటే అబ్డామెన్ మనకి స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు మనకి ఈ బ్రేక్ డౌన్ ఆఫ్ ఎలాస్టిన్ ఫైబర్స్ అవుతుందన్నమాట. అంటే దట్ ఈస్ ఆల్సో లైక్ ఏ స్కార్. సో మనకి ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్ట్రెచ్ మార్క్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మళ్ళీ యూట్రస్ అంతా నార్మల్ సైజ్కి వచ్చి అదంతా అయిన తర్వాత మనకి ఇంకా ప్రాపర్గా స్ట్రెచ్ మార్క్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ స్టేజ్లో అంటే డిపెండింగ్ అపాన్ ద స్కిన్ టైప్ని బట్టి కొంతమందిలో ఎక్కువగా కనిపించవు అవి, కొంతమందిలో మాత్రం బాగా ఎక్కువగా కనిపిస్తాయి. సో ఆఫ్టర్ డెలివరీ మనము కొన్ని రెటినాల్ బేస్డ్ క్రీమ్స్ అని, విటమిన్ ఈ బేస్డ్ క్రీమ్స్ అని, మాయిశ్చరైజర్స్ అవన్నీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతో చాలా వరకు మనకి బెటర్ అవుట్లుక్ వస్తుంది. బట్ ఇట్ వోంట్ మేక్ ఇట్ నార్మల్ యాక్చువల్లీ. సో కంప్లీట్ గా నార్మల్సీ అయితే రాదు. ఒకసారి అది స్కార్ లాగా బిహేవ్ చేస్తుంది కాబట్టి అది బెటర్మెంట్ ఉంటుంది అపియరెన్స్ లో. స్కిన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడము, ఉన్న స్కార్స్ అపియరెన్స్ అనేది బెటర్ అవ్వడము, అలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఏంటంటే కంప్లీట్ గా నార్మల్ అవ్వడం అనేది జరగదు. అదర్ ప్రొసీజర్స్ వచ్చేసి మనము ఈ స్ట్రెచ్ మార్క్స్ గురించి నేను ముఖ్యంగా చెప్పేది. అదర్ ప్రొసీజర్స్ వచ్చేసి మైక్రో నీలింగ్ ఆర్ఎఫ్ అని, CO2 ఫ్రాక్షనల్ CO2 లేజర్ అని,